అందరికీ నమస్కారాలు. ఈరోజు కర్నూలు రోడ్లో శ్రీ సాయి మన్బార్ మిలిటరీ హోటల్ని ఈరోజే లాంచ్ చేశారు. దీనికి జగదీష్ అదేవిధంగా మోహన్ గారు ఇద్దరు కలిసి దీన్ని హోటల్ పెట్టి ఇక్కడ సమతా నగర్ దగ్గర ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇదివరకు మన అక్కడ ఉందనుకుంటా ఒక మిలిటరీ హోటల్, వీళ్ళు కూడా మిలిటరీ హోటల్ అంటే ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో వీళ్ళు కూడా పెట్టారు. ఫుల్ మీల్స్ నాన్ వెజ్ అయితే 250 రూపీస్, దాంట్లో ఫిష్, చికెను, ప్రాన్స్ అన్నీ వచ్చేటట్టుగా అదొక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అదేవిధంగా వెజ్ మీల్స్ అయితే దాన్ని కూడా అన్ని రకాలుగా ఉండేటట్టుగా దాన్ని కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఇదొక సిస్టమ్ తోటి ఏర్పడింది. కాబట్టి ఎవరైనా కూడా మనకి టౌన్లో ఉండే వాళ్ళంతా కూడా వాళ్ళ ఐటమ్స్ కూడా ఇందాక చెప్తా ఉన్నారు, ఎక్కడా కూడా సాల్ట్ ఉపయోగించకుండా ఉంటాం. ఐటమ్స్ కూడా తెచ్చేది కూడా అటు కోనసీమ నుంచి తీసుకురావటం, ఏదైనా ఫిష్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్స్ తోటి చేసి క్వాలిటీగా చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాడే పదార్థాలను బట్టే దాని క్వాలిటీ టేస్ట్ కూడా వస్తుంది. కాబట్టి దానికి ఆల్రెడీ అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు ఈ హోటల్ ఓపెన్ చేయడం చాలా సంతోషం. కాబట్టి అందరికీ ఉపయోగం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తూ, నేను ఒకటే మన జగదీష్ చెప్తా ఉంది, క్వాలిటీ ఇంపార్టెంట్, డబ్బు అనేది నెక్స్ట్ ప్రయారిటీ. ఎప్పుడు కూడా డబ్బులతోటి మన వ్యాపారం కాదు. ఎప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేస్తారో, క్వాలిటీ బాగుంటుందో ఖచ్చితంగా కూడా అదే లాభంలోకి వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నా. దాని తగ్గట్టుగా మెయింటైన్ చేస్తే తప్పకుండా కూడా మంచి సక్సెస్ అవుతుంది. ఈ ఏరియా అంతా కూడా ఇటు 38 అవ్వచ్చు, 43 అవ్వచ్చు, అటు 44 అవ్వచ్చు, ఇవన్నీ కూడా దగ్గర ఏరియా. అందరూ కూడా పని చేసుకునే వాళ్ళే. అలాంటి వాళ్ళు ఉండే ఏరియాలో ఇటు ఆ హోటల్ కూడా బాగుంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నా బెస్ట్ విషెస్ అలా తెలియజేసి ఆ భగవంతుడు దేవునితో బాగా జరగాలని కోరుకుంటాను. ఒంగోలులో సమతా నగర్లో మన హోటల్ శ్రీ సాయి మన్బార్ మిలిటరీ హోటల్. మన్బార్ అంటేనే మనసు నిండుగా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మనసు నిండుగా భోజనం చేయాలనే కాన్సెప్ట్ తోటి ఆ నేమ్ పెట్టాము. దీంట్లో మాకు వెజ్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్ ఉంటుందండి. నాన్ వెజ్ మీల్స్లో ఇక్కడ అన్నీ కూడా ప్రతి వంట కూడా ఊక పొయ్యి మీదే వండుతారు, గ్యాస్ వాడం, మొత్తం ఊక పొయ్యితోనే వండుతారు. అండ్ ఇక్కడ వచ్చే నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా మనం కోనసీమ నుంచే తెప్పించుకుంటామండి. పాండ్ ఫిష్, పాండ్ ప్రాన్ కూడా వస్తుంది. ప్రాన్ కూడా చిల్లీ ప్రాన్ అనేసి అలాంటివి వస్తుంటాయి. అండ్ వీటిలో వచ్చే ఐటమ్స్ అన్నీ కూడా ఏంటంటే మేము చేసే వాటిలో టేస్టింగ్ సాల్ట్ అనేది అస్సలు వాడం. మనం వేరుశనగ నూనె తప్ప వేరే నూనె వాడమండి. ఎందుకంటే మనకు వచ్చే ఈ టేస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా ఏంటంటే అవి ఉంటేనే అవుతుంది. ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్లో మెయిన్గా ఏంటంటే అక్కడ వాడే పొడులు ఇవన్నీ కూడా జనరల్గా అన్ని చోట్ల ఏంటంటే బయట నుంచి తీసుకొస్తారు. అట్లా కాదు, ప్రతి పొడి కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అంటే ప్రతి పొడి కూడా ఇక్కడే కొట్టేస్తారు. కారం కూడా ఇక్కడే తయారు చేసుకుంటారు. ప్రతి ఐటమ్ కూడా ధనియాల పొడి నుంచి గరం మసాలా దగ్గర నుంచి ఏది కూడా బయట రెడీమేడ్ తీసుకోరండి. ప్రతి పొడి ఇక్కడే కొట్టేసి దాంతో ఇవన్నీ చేస్తారన్నమాట. అలా డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఇట్లా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. ఇందులో మనం జనరల్గా ఎక్కడికైనా వెళ్తే దమ్ బిర్యానీ అట్లాంటి వాటితోనే తింటాం, కానీ నాన్ వెజ్ కర్రీస్లో కూడా అన్ని రకాలు మనం వైట్ రైస్తో కూడా తినొచ్చు. అందుకని అలాంటి వైట్ రైస్తో తినడానికి ఉండే డిఫరెంట్ కర్రీస్ అన్నీ కూడా మనం ఇక్కడ చేస్తున్నామండి. మీరు అందరు కూడా తప్పకుండా రావాలి, ఇక్కడ అందరూ చూడాలి. ఇలాంటి దానికి మాకు ఇనాగ్రేషన్ చేయడానికి మన ఒంగోలు అభివృద్ధి ప్రదాత దామచల జనార్దన్ గారు వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. అండ్ పత్రికా విలేకరులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ ఇదే నేను కంటిన్యూ చేస్తానండి, ఎన్ని రోజులైనా కూడా, ఎన్ని ఇయర్స్ అయినా కూడా.